షేక్ కసీం గారు మంచాన పడి ఉన్నారు. ఇతను బెడ్ రిడన్. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది సార్ సమస్య, కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఆపరేషన్ మనం ఆదుకుంటే మంచిదేనంటే ఏమీ అనలేదు ఆయన. కుటుంబం ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ అబ్బాయి బయటికి వెళ్తేనే ఇంట్లో బళ్ళన్నీ నడుస్తాయి. మరి అవన్నీ చెప్పిన వెంటనే పెద్ద మనసుతో సుమారు 3,25,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున సోదరులు కసీం గారిని ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరుగుతా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్కల్ని మీరు ఇలా చెక్ ఇచ్చారని రాజమండ్రి సిటీలో మీరు చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే అది చెయ్యాలంటే పెద్ద మనసు ఉండాలి, వారి బాధని అవగాహన చేసుకునే తత్వం ఉండాలి. ఇవన్నీ ఆలోచించాం కాబట్టే లేదు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈ చెక్ తో కలిపి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ₹1 కోటి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ ₹1 కోటి విలువ చేసే చెక్కుల ద్వారా వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించడం జరిగింది. ఇలా సమస్యలు ఉన్న వారు ఎవరున్నారండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆదరిస్తా ఉన్నారు, వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధి పొందండి. ఆ కార్యక్రమం చేయడానికి రాజమండ్రి శాసనసభ్యుడిగా మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడని మరొక్కసారి తెలియచేస్తూ ఇది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి.